ఆసియా మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఒక పక్క అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద బాంబులతో విరుచుకుపడుతుంటే, ఇరాన్ కూడా తమ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ మీద, అటు గల్ఫ్ దేశాల మీద ఒంటరి పోరాటం చేస్తుంది. దాంతో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద దాడులు పెంచాయి. దాంతో ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్తో తాము చర్చలకు సిద్ధమని ప్రకటించింది. అయితే ముందుగా దాడులను నిలిపేసి గౌరవప్రదంగా చర్చలు చేపట్టాలని ఇరాన్ కోరుతుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ప్రత్యేక ప్రతినిధి అయిన అబ్దుల్ మజీద్ హకీం ఇలాహీ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. మేం యుద్ధాన్ని నిలిపేయటానికి సిద్ధంగా ఉన్నాం, మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ముందస్తుగా ఇరాన్కు బలవంతంగా ఎలాంటి షరతులు విధించకుండా గౌరవప్రదంగా చర్చలకు పిలవాలి అని ఇరాన్ కోరుతుంది. ఎందుకంటే మేము మా హక్కుల కోసం మాత్రమే పోరాడుతున్నాం. భవిష్యత్తులో మాపై దాడి చేయబోమని హామీ ఇవ్వాలి ఈ రెండు దేశాలు అని ఇరాన్ కోరుతుంది. మాపై ఆంక్షలు ఎత్తివేయాలనేదే మా విజ్ఞప్తి అని పేర్కొంటుంది. ఒకవైపు దాడులు చేస్తూ మరోవైపు చర్చలకు రావటం సాధ్యం కాదని, దాడులు ఆపితే చర్చలకు అనువైన పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ యుద్ధాన్ని ఇరాన్ మొదలుపెట్టలేదని, అమెరికానే మొదలుపెట్టిందని, ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే మొదట యుద్ధాన్ని ఆపాలని ఇరాన్ కోరుతుంది. దాడులకు ముందు ఒమన్ దేశం మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చలు దాదాపు ఒప్పందం స్థాయికి వచ్చాయని, దీనిపై ఒమన్ విదేశాంగ మంత్రి హర్షం కూడా వ్యక్తం చేశారని ఇరాన్ గుర్తు చేస్తుంది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడులకు దిగాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందిన సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలను పవిత్ర నగరంగా భావించే మషాద్ నగరంలో నిర్వహించాలని ఇరాన్ ముఖ్య నాయకులు నిర్ణయించారు. ఖమేనీ పుట్టింది కూడా ఇదే నగరంలో కావటంతో అక్కడే ఆయన అంత్యక్రియలు జరపాలని వాళ్ళు నిర్ణయించారు. అయితే అంత్యక్రియల తేదీని వాళ్ళు ఇంకా వెల్లడించలేదు.